గోదావరిఖని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్ ఎంఎస్ రెడ్డి, సూపర్వైజర్ రమేష్లపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపో అధికారులకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ ఎంఏ గౌస్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిఖని ఆర్టీసీ డిపోలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను సూపర్వైజర్ రమేష్ వేధింపులకు గురి చేస్తున్నారని, అతన్ని విధుల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా వారికి చట్ట ప్రకారం రావాల్సిన జీతాలు చెల్లించడం లేదని, వారికిచ్చే వేతనం నుంచి కాంట్రాక్టర్ ఎంఎస్ రెడ్డి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. గత కొన్ని నెలల క్రితం వీరి సమస్యలను పరిష్కరించాలని డిపో మేనేజర్ కు, కాంట్రాక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనివల్ల వారు అతి తక్కువ వేతనంతో కార్మికుల కుటుంబాలను ఎలా పోషించుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిచో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న బస్ వాషర్ల సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దాంట్లో భాగంగా డిపో డిఎం గారు ఇక్కడ బాధ్యత ఉన్నటువంటి బాధ్యులు మాకు హామీ ఇచ్చిన మేరకు మళ్ళీ మేము తిరిగి పనులకి విధులకి హాజరు కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మా విధులను నిర్వహిస్తాం. మాకు కాంట్రాక్టర్ నుంచి వెళ్ళి రికవరీ అయినటువంటి పేమెంట్లను వాపస్ ఇప్పించాలి. కాంట్రాక్టరు మా పేమెంట్ల నుంచి వెళ్ళి పేమెంట్ను రికవరీ చేయకుండా 10,137 రూపాయల 50 పైసల జీతం నిక్కరంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనిచేస్తున్నటువంటి వర్కర్లను మానసిక ఇబ్బందులకు, మానసిక వేధింపులకు గురి చేసినట్లయితే, మహిళా కార్మికులను కూడా చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడినట్టయితే మేము తీసుకునే ఆందోళన కార్యక్రమాలకు ఆర్టీసీ డిపోనే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆర్టీసీ డిఎం గారే బాధ్యత వహించవలసి ఉంటుంది. పనిచేస్తున్న ఉద్యోగులను అకారణంగా తొలగిస్తామని చెప్పేసినట్టయితే అందరికందరూ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరితోటి పాటు మేము బజారుకి ఎక్కి ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సూపర్వైజర్ ఎవరైతే భోగే రమేష్ ఉన్నాడో ఆ భోగే రమేష్ ఆధిపత్యం మాకద్దు. ఆ రమేష్కు మాకు సంబంధం లేదు. మాకు సూపర్వైజర్ లేకపోయినా కూడా మా బాధ్యతగా మేము పనిచేస్తామని చెప్పేసి డిఎం గారికి తెలియజేస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు శివ, రాజు, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు.